హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనుశ్రీ ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు నుంచి నేను ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మొత్తం అన్ని లెసన్స్ ఒక్కొక్క వీడియోలో మనకు అందించాలనుకుంటున్నాను. అలాగే మన స్టేట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎక్కడ కోచింగ్ సరిగా లేదు. అసలు ఎస్జిటికి అయితే ఉందన్నారు, కానీ స్కూల్ అసిస్టెంట్కి లేదన్నారు. ఇక్కడ నేను రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ అలాగే కొన్ని స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్క చాప్టర్ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చూడొచ్చు. మొత్తం కంటెంట్ అంతా మీకు కవర్ అయ్యేటట్లు ఇక్కడ అందిస్తున్నాను. సో బిఫోర్ దట్ ఫస్ట్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. సో చూద్దామా. సో ఇక్కడ 7th క్లాస్ హీట్ కాన్సెప్ట్ ఈ వీడియోలో పెట్టాను. ఒక్కొక్కటి చూద్దాం. ఫారెన్హీట్ స్కేల్లో టెంపరేచర్ రేంజ్ 94 to 108 degrees ఉంటుంది. క్లినికల్ థర్మామీటర్ టెంపరేచర్ రేంజ్ 35 నుంచి 42 degrees ఉంటుంది. అలాగే ద నేచర్ నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ 37 degrees సెల్సియస్లో అయితే, అలాగే ఫారెన్హీట్లో అయితే 98 ఉంటుందండి. 4th బిట్, ద రేంజ్ ఆఫ్ ల్యాబొరేటరీ థర్మామీటర్ ఈజ్ జనరలీ ఫ్రమ్ 10 degrees to 110 degrees. ల్యాబొరేటరీ థర్మామీటర్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అప్ టు 110 degrees ఉంటుంది. కొన్ని థర్మామీటర్స్లో 200 వరకు కూడా ఉంటుంది. అలాగే 5th వన్, ద ప్రాసెస్ బై విచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ టు కోల్డర్ బాడీ వితౌట్ మోషన్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్స్ అని చెప్పారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ వీ కెన్ సే కండక్షన్. కండక్షన్ ప్రాసెస్ మనకు తెలిసిందే. అంటే కొన్ని మెటల్స్ తీసుకుంటే లైక్ ఐరన్ కానివ్వండి, ఇలాంటివి ఒకవైపు నుంచి మనము వేడి చేస్తే అటువైపు వరకు కూడా మనము ఉష్ణాన్ని చలనం కావడాన్ని గమనించవచ్చు. అలాంటి ప్రాసెస్ని కండక్షన్ అని చెప్తాము. ఎగ్జాంపుల్స్, ఆల్మోస్ట్ ఆల్ ద మెటల్ మెటీరియల్స్ లైక్ సిల్వర్, అలాగే అల్యూమినియం, ఇలాంటివి కండక్షన్ ప్రాసెస్ జరుగుతుంది వీటిలో. అలాగే అత్యుత్తమ ఉష్ణవాహకం అన్నారు. ఉష్ణవాహకం అంటే కండక్షన్ ప్రాసెస్ ఉండే మెటల్ మెటీరియల్ అనేసి సిల్వర్ అండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అలాగే ఫ్యూజ్ మేక్ చేయడానికి ఏ మెటీరియల్ని వాడుతూ ఉంటారు? అల్యూమినియంని వాడతామని ఆన్సర్ చేయాలి. అలాగే 6th వన్, ఇది 6th బిట్ వచ్చేసి కన్వెక్షన్ గురించి ఉంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద హీట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ విత్ మోషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఎయిదర్ ఇన్ లిక్విడ్స్ ఆర్ గ్యాసియస్ స్టేట్స్. లిక్విడ్స్లోన గ్యాసెస్లోన మాలిక్యూల్స్ కదులుతూ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఉష్ణాన్ని ప్రసరింపజేసే పద్ధతిని కన్వెక్షన్ అని చెప్తాము. తెలుగులో ఉష్ణ సంవహనం అని చెప్తాము. కండక్షన్ని ఉష్ణవహనం అంటాము. ఈ ఉష్ణ సంవహన ప్రక్రియలో కన్వెక్షన్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ ఋతువులు ఏర్పడము, అలాగే పవనాల విస్తరణ, వెంటిలేటర్స్, మన ఇళ్ళల్లో వాడే వెంటిలేటర్స్ ఉంటాయి. అది కన్వెక్షన్ ప్రాసెస్ ఉంటేనే మనము ఇంట్లో హ్యాపీగా బ్రీత్ చేస్తాం. అంటే బ్రీతింగ్ కష్టం అవుతుంది వెంటిలేటర్స్ లేకపోతే, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది. అలాగే జలచక్రం అంటే ఇక్కడ సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ అని 2 ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తాం. లైక్ డే టైం సీ బ్రీజ్ ప్రాసెస్ ఉంటుంది. సీ బ్రీజ్ అంటే ఏంటంటే సముద్రం నుంచి చల్లగాలి డే టైంలో ల్యాండ్ మీదకి వస్తుంది. ల్యాండ్ మీద ఉండే వేడి గాలి సముద్రం మీదకి వెళ్తూ ఉంటుంది డే టైంలో. ఆ ప్రాసెస్ని సీ బ్రీజ్ ప్రాసెస్ అంటారు. ఎందుకంటే డే టైంలో ల్యాండ్ చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. సీ వచ్చేసి స్లోగా వేడెక్కుతుంది. అలా వేడెక్కిన సీ వచ్చేసి మళ్ళీ నైట్ టైము ఆ వేడిని ల్యాండ్ మీదకి పంపిస్తుంది. ల్యాండ్ మీద ఉండే కోల్డ్ ఎయిర్ని
సముద్రం మీదకి పంపిస్తూ ఉంటుంది. దీన్ని ల్యాండ్ బ్రీజ్ అని చెప్తాం. ఇది నైట్ టైం ప్రాసెస్. సో దీస్ ఆర్ ద టూ ప్రాసెసెస్ ఇన్ కన్వెక్షన్. ఈ రెండు కన్వెక్షన్ కిందకి వస్తాయి. అలాగే రేడియేషన్ ప్రాసెస్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ వితౌట్ ఎనీ మీడియం ఆర్ మీడియా. ఈ ప్రాసెస్లో రేడియేషన్ అంటే మీడియం అయితే అవసరం లేదు, కానీ అణువులు చలనంలో ఉంటాయి, అంటే మాలిక్యూల్స్ మోషన్లో ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, సన్ నుంచి ఎర్త్కి రేడియేషన్ ప్రాసెస్ నుంచినే ఎండ అనేది, లైట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే రేడియేషన్ అంటే వితౌట్ మీడియం అంటారు, కానీ మాలిక్యూల్స్ కూడా కదులుతూ ఉంటాయి, విత్ మీడియం కూడా జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్స్ మీరు గమనించవచ్చు. శీతాకాలంలో చలిమంట, అలాగే మంట వెనుకల ఎవరైనా నిలబడినా ఇలాంటి వస్తువులు పెట్టినా అవి వేడెక్కడం మనం గమనించవచ్చు. లైక్ శీతాకాలంలో మనం చలి కాంచుకుంటున్నప్పుడు మంటకి కొంచెం దూరంగా ఉన్నా కూడా వెచ్చగా ఉండడాన్ని గమనించవచ్చు. ఆ ప్రాసెస్ దేనివల్ల వస్తుందంటే హీట్, రేడియేషన్ ప్రాసెస్ నుంచి హీట్ మన వరకు చేరుతుంది. సో నెక్స్ట్ 10th బిట్ ఉలెన్ క్లాత్స్ గురించి ఉంది. ఇది అంటే శీతాకాలంలో, ముఖ్యంగా సమ్మర్లో మనమేమో ఉలెన్ క్లాత్స్ వాడము. శీతాకాలంలో ఎందుకు ఇవి వాడతామంటే బాడీ టెంపరేచరు అక్కడే ఉంటుంది, అంటే బయటికి రాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ జరగదన్నమాట. అందుకని మనకు వెచ్చగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్, ఒకటి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అవసరం లేదు, మళ్ళీ చెప్తాను తర్వాత. నెక్స్ట్ వన్, అక్కడ వరకు 7th క్లాస్ టాపిక్ ఉంది. ఇప్పుడు హీట్ 10th క్లాస్ టాపిక్లో ఏ బిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, 1 క్యాలరీ విలువ ఎంత అంటే 4.186 జౌల్స్. 1 కిలో క్యాలరీ అంటే 3 డెసిమల్స్ ఉంటాయి కాబట్టి 4180 ఆర్ 4186 ఉంది. సారీ 6 కాదు, 4180 అది జౌల్స్. కిలో క్యాలరీస్లో అయితే 4180, క్యాలరీస్లో అయితే 4.180. నెక్స్ట్ సెకండ్ బిట్, 0 డిగ్రీ సెల్సియస్ = 273 కెల్విన్. ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి బిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. థర్డ్ బిట్, ఇది ఫార్ములా. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కెల్విన్స్ నుంచి డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్కి వాల్యూ కన్వర్ట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. దట్ ఈస్ K = 273 ప్లస్ డిగ్రీ సెల్సియస్. K అంటే కెల్విన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, యావరేజ్ కైనెటిక్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే కైనెటిక్ ఎనర్జీ పెరిగితే ఏదైనా ఒక మీడియంలో, లైక్ ఎయిర్ మీడియం కానివ్వండి, లిక్విడ్ మీడియం ఏదైనా సరే, అబ్సల్యూట్ టెంపరేచర్ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టెంపరేచర్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. అంటే టెంపరేచర్ని బట్టి మనకు హీట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్తాం. అంటే టెంపరేచర్ పెరిగే డైరెక్షన్లో హీట్ కూడా పెరుగుతుంది, ఫ్లో అవుతుంది అనేసి. అంటే దీని అర్థం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి హీట్ ఫ్లో అవుతుందని చెప్పాలంటే మనకు టెంపరేచర్ రెఫరెన్స్గా తీసుకుంటాం. అంటే ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్కే ఆల్వేస్లీ హీట్ కెన్ ఫ్లో. అది. సిక్స్త్ వన్, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. అవును, రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రైజ్ ఇన్ టెంపరేచర్ ఉంటుంది. అంటే కొన్ని వస్తువులు తొందరగా వేడెక్కుతాయి, కొన్ని తొందరగా వేడెక్కవు. దాన్ని రైజ్ ఇన్ టెంపరేచర్ అంటాము. ఆ రేట్ ఎలా ఉంటుందంటే కొన్నింటికి ఫాస్ట్గా అవుతుంది, కొన్నింటికి స్లోగా అవుతుంది, దాని నేచర్ని బట్టి. లైక్ మెటల్స్లో ఒక విధంగా ఉంటుంది, అలాగే నాన్ మెటల్స్లో ఒక విధంగా ఉంటుంది. అలాగే లిక్విడ్స్, గ్యాసియస్ స్టేట్స్లో కూడా కొన్ని మీడియా బట్టి రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ వెళ్ళే ముందు ఇక్కడ ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫారెన్హీట్ నుంచి డిగ్రీ సెల్సియస్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా ఉంది, F - 32/180 = C/100 degrees. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఫారెన్ హీట్ మ్యాక్సిమం మినిమం మీకు ఆల్రెడీ చూపించాను. 94 to 108 ఫారెన్ హీట్ రేంజ్. కానీ ఇక్కడ 32 రెఫరెన్స్ తీసుకుంటాము. 180 డివైడెడ్ బై F-32/180 C/100. ఈ ఫార్ములాను ఇచ్చేసి సపోజ్ సెల్సియస్లో వాల్యూ ఇచ్చాడు అనుకోండి, సెల్సియస్ని అదేది సబ్స్టిట్యూషన్ చేసి ఫారెన్ హీట్ని కామన్ తీయాలి. ఒకవేళ ఫారెన్ హీట్ వాల్యూ ఇస్తే ఫారెన్ హీట్ని సబ్స్టిట్యూట్ చేసి సిని కామన్ తీయాలి. ఆ విధంగా మనము వాల్యూని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, 7th వన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఎలా కనుక్కోవాలి, దానికి ఫార్ములా ఏంటి? స్పెసిఫిక్ హీట్ S = Q/m delta T, where Q is the supplied heat or delivered heat divided by m into delta T. M is the amount of mass of the substance and delta T is the change in temperature. SI units of this specific heat is joule per kilogram Kelvin, and CGS unit of this specific heat is calories per gram degree Celsius. Here 1 calorie per gram degree Celsius is equals to 4.2 into 10^3 joule per kilogram Kelvin. ఈ వాల్యూస్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ క్యాలరీస్ పర్ 1 calorie is equals to 4.186 వాల్యూ. ఇది మనకు వాల్యూ తెలుసు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కాబట్టి క్యాలరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ వచ్చింది. కాబట్టి 4.186 into 10^3 జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఇది గుర్తుండాలి. నెక్స్ట్ వేపరైజేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనే ఒక పాయింట్ ఉంది. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 gram ఆఫ్ లిక్విడ్ కంప్లీట్లీ ఇంటూ గ్యాస్. అంటే 1 గ్రామ్ లిక్విడ్ గ్యాస్ లాగా కన్వర్ట్ అయిపోవడాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. అది ఫార్ములా Q/m. SI యూనిట్స్ జౌల్ పర్ కిలోగ్రామ్, CGS క్యాలరీస్ పర్ గ్రామ్. యూనిట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, పెద్దగా ప్రాబ్లం ఏం అడగరు కానీ యూనిట్స్. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ 540. ఇలాంటివి చూసుకోవాలి. అలాగే సేమ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంది, సేమ్ ఫార్ములా. కానీ ఫ్యూజన్ అంటే ఏంటి? గడ్డ కట్టడం. లిక్విడ్ నుంచి సాలిడ్కి ఎలా మారుతుంది, ఎంత టెంపరేచర్ అవసరం అనేసి 1 gram ఆఫ్ వాటర్కి. ఇక్కడ ఆ లేటెంట్ హీట్ ఎలా ఉంటుందంటే 80 calories per gram ఉంటుంది. అంటే వేపరైజేషన్కి 540, అలాగే ఫ్యూజన్కి 80. అది తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎవాపరేషన్, కండెన్సేషన్, బాయిలింగ్. ఇవేం పెద్దగా అడగాడు, డెఫినేషన్స్ కాబట్టి డెఫినేషన్స్ ఏం అడగాడు, మనకు ఇన్డెప్త్గా సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వన్, ఇది గ్రాఫ్. కొన్ని సందర్భాల్లో గ్రాఫ్స్ కూడా ఇస్తాడు. ఈ గ్రాఫ్ దేన్ని చూపిస్తుంది అని అడుగుతాడు. సపోజ్ 0 degrees నుంచి 100 degrees Celsiusకి ఆల్వేస్లీ ఇట్ ఈజ్ ఇన్ వాటర్ ఫామ్ ఆర్ లిక్విడ్ ఫామ్. ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ ద 100 degrees Celsius, it is becomes boiling point, so that it becomes gaseous state above the 100. If it is lower than 0 degrees Celsius, it becomes a solid state. So these are the graph representations. నెక్స్ట్ వన్, ఇది తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను చూడండి. ఉష్ణం గురించి అధ్యయనాన్ని, హీట్ గురించి మనం స్టడీ చేయడాన్ని కెలరోమెట్రీ అని చెప్తాము. లార్డ్ కెల్విన్ మనకు చాలా సందర్భాల్లో వినింటాము. కెల్విన్ స్కేల్ కూడా వినింటాము. అతని అసలు పేరు విలియం థామ్సన్. ఏటీపీ తెలుసు కదా, టెంపరేచర్, ప్రెజర్. ప్రెజర్ వద్ద క్యాలరీస్ని 7.5 క్యాలరీస్గా తీసుకుంటాం, జౌల్స్ని 30.5 జౌల్స్గా తీసుకుంటాం. ఎస్టీపీ వద్ద ఇది యావరేజ్ అంటారు. ఏటీపీ అంటే యావరేజ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఇది స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్.
వద్ద 1 లీటర్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం. 1 లీటర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ gaseous state, హౌ మచ్ వాల్యూమ్ ఇట్ మే బీ, దట్ ఈస్ 22.4 లీటర్స్ ఉంటుంది. ఇది పాయింట్ గుర్తుండాలా. ఉష్ణాన్ని, దట్ ఈస్ we are measuring the heat in terms of by using the calorimeter. This calorimeter is a device. Calorimeter అనే డివైస్ నుంచి హీట్ని కొలుస్తాము. అగైన్ దెర్ ఆర్ 2 types of calorimeters, బామ్ calorimeter and hydrogen calorimeter. Bomb calorimeter only we are using in this studies, that is lower studies, in laboratories also. Calorimeter ఇల్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి? మిక్చర్ మెథడ్ ఆర్ మిశ్రమాల పద్ధతి అని చెప్తాము. సో అకార్డింగ్ టు దిస్ calorimeter ఫార్ములా ఓన్లీ, resultant temperature, if you mix two states, either it is in liquid state or gaseous state, which are in different temperature, then what is the resultant temperature అని చెప్తాము. అది ఫార్ములా ఇది ఉంటుంది, T1m1 + T2m2/m1 + m2. వీటిలో రిజల్టెంట్ టెంపరేచర్ అంటే ఈ 4 వాల్యూస్ ఇస్తాడు, T1 T2 m1 m2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్టెంట్ టెంపరేచర్ వస్తుంది. మిశ్రమాల పద్ధతిలో వేడి వస్తువు ఉష్ణం ఎంతైతే ఉంటుందో చల్లని వస్తువు కూడా ఉష్ణం అలాగే ఉంటుంది, అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. కెలరిఫిక్ విలువ అంటే ఏంటంటే గాలిలో పూర్తిగా దహనం చేస్తే ఎంత యూనిట్ ఆఫ్ క్యాలరీస్ పర్ మోల్ క్యాలరీస్ డెవలప్ అవుతాయి అని చెప్పేదే కెలరిఫిక్ విలువ. ఏదైనా ఒక వస్తువుని గాలిలో మండిస్తే ఎంత క్యాలరీస్ ఉష్ణం విడుదలవుతుంది, దానినే కెలరిఫిక్ విలువ అంటాము. రన్నింగ్ చేయడానికి కావాల్సిన శక్తి విలువ 212 క్యాలరీస్. ఇది గ్రూప్స్లో అడిగాడు ఈ బిట్స్, ఇక్కడ ఉన్న బిట్స్ అన్నీ, కాబట్టి మనకు డిఎస్సి కూడా యూజ్ అవుతాయి. ఫ్రక్టోజ్లో 180 క్యాలరీస్ పర్ 100 grams క్యాలరీస్ ఉంటాయి. ఫ్రక్టోజ్ మనకు తెలుసు కదా, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇది చాలా తీయని పదార్థం. ఫ్రక్టోజ్ అంటే అందులో ఎన్ని క్యాలరిఫిక్ శక్తి ఉంటుందంటే 180 క్యాలరీస్ పర్ 100 grams క్యాలరీస్ ఉంటాయి. ఓకే. త్రిక బిందువు అంటే 3 స్టేట్స్ లైక్ లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ స్టేట్స్లో త్రిక బిందువు వద్ద టెంపరేచర్ను ఎంత తీసుకుంటాము అంటే ఆ 3 బిందువులు కలిసే పాయింట్ ఏంటంటే 273 కెల్విన్. ఈ పాయింట్ని, టెంపరేచర్ పాయింట్ని, ఒక పాయింట్ ఉంది, ఇది అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తారు, అలా గుర్తుండాలి. అబ్సల్యూట్ టెంపరేచర్ అన్న 273 కెల్విన్ అన్న అంత ఒకటే. సో అత్యుత్తమ కృష్ణ వస్తువు అంటే ఏది వస్తుంది అంటే ప్లాటినం వస్తుంది. కృష్ణ వస్తువు అంటే బ్లాక్ బాడీ, రేడియేషన్ దాని మీద పడితే అబ్జర్వ్ చేసుకుంటుంది, మళ్ళీ పూర్తిగా డెలివర్ చేస్తుంది. అంటే ఎనర్జీ అనేది వేస్ట్ కాదు, ఎంతైతే అబ్జర్వేషన్లో ఉంటుందో అలాగే సేమ్ డెలివర్ కూడా చేస్తుంది, ఎమిషన్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వన్, వజ్రం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం అంటారు, ఎంత? 2.42. ఇది కూడా అడిగాడు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించిన మొదటి రాష్ట్రం, అంటే ఇట్లా జనరల్గా కూడా అడుగుతాడు మన సబ్జెక్ట్ని బేస్ చేసుకుని. ప్లాస్టిక్ ఎందుకంటే మనకి ఇది యాక్చువల్గా హీట్కి సంబంధించింది కాదు, కానీ కెమిస్ట్రీకి హీట్ కూడా టచ్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ కూడా వస్తుంది. ఈ కాన్సెప్ట్ని కొద్దిగా అలా జనరల్ వైడ్గా కూడా కొన్ని బిట్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఫస్ట్ రాష్ట్రం మహారాష్ట్ర, సెకండ్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, యూపీ. నెక్స్ట్ వన్, మేఘమదనం, కృత్రిమ వర్షాలు అంటారు కదా, అందులో ఏ కెమికల్స్ వాడతాము? సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, అలాగే ద్రవ ప్రొపీన్, లిక్విడ్ ప్రొపీన్ అంటాము, అలాగే ఘన మంచు, మిస్ట్ అంటాం కదా, అది 4 వాడతాం. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ద్రవ ప్రొపీన్ అండ్ మంచు, 4 వాడతాం. అలాగే ఎలక్ట్రిక్ హీటర్లో, అలాగే రైస్ కుక్కర్స్లో, గీజర్స్లో
ఏ పదార్థం వాడతాము హీటింగ్ పర్పస్కి అంటే నిక్రోమ్ కంటెంట్ని వాడతాం. నిక్రోమ్ అనే ఎలిమెంట్ని వాడతాం. నిక్రోమ్ ఎలా తయారవుతుంది? ఈ అన్నింటిని బేస్ చేసుకుని దట్ ఈస్ ఐరన్, మెటల్, ఫెర్రస్, కార్బన్, కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్ అండ్ క్రోమియం ఈ అన్నింటిని మిక్స్ చేస్తే మనకి నిక్రోమ్ తయారవుతుంది. సో నెక్స్ట్ వన్, పాదరసంలో బాగా జరిగే ప్రక్రియ కండక్షన్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. భూమి వేడెక్కే ప్రక్రియలో ఏ ప్రాసెస్ ఉంటుంది అని అడుగుతాడు. కొంతమంది టకమని రేడియేషన్ అని చెప్పేస్తారు, కానీ తప్పు. 3 ఉంటాయి: కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. 3 ప్రాసెస్లు జరుగుతాయి. సో ఇదండి, చాలా కష్టపడి చేశాను. ప్రతి చాప్టర్ మీకు ఇలాగే అందిస్తాను. సో ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ.